ఈ శిష్యులకి సమాజ మందిర విద్యలో కంఠస్థం చేసిన ప్రార్థన గురించి వారికి తెలుసు. వారి యొక్క గురువులైన రబ్బీలు ఫార్మల్గా చేసిన ప్రార్థన వారికి తెలుసు. దేవాలయంలో యాజకులు వల్లించే ప్రార్థన గురించి వారికి తెలుసు. సో ప్రార్థన గురించి ఇన్ని అనుభవాలు ఉన్న శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన నేర్పము అని అంటున్నారు. అనగా అర్థం ఏమిటి? వారి ప్రార్థనకు యేసయ్య ప్రార్థనకు మధ్య చాలా తేడా ఉంది. వారి ప్రార్థనలు కేవలము ఆచారబద్ధమైనది, సాంప్రదాయబద్ధమైనది. కానీ యేసయ్య ప్రార్థనలో జీవమున్నది. హల్లెలూయా. వారు ఉదయాన్నే లేవక ముందే యేసు ప్రభువు లేచి ప్రార్థనకు వెళ్ళిపోతాడు. వారు లేచి చూసే మొదటి దృశ్యం ఏమిటంటే ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు. మోకాళ్ళ మీద నుండి యేసు లేచి వచ్చేటప్పుడు ఒక నూతన బలముతో, శక్తితో ఆయన వస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేసి వచ్చిన తరువాత ఆ దినమంతా కూడా ఆయనలో నుండి వెలువడే ఆ అద్భుతమైన శక్తికి, ఆయన చూపే అపారమైన జ్ఞానానికి మూలము ప్రార్థనే అన్న విషయాన్ని వారు గ్రహించారు. అందుకే వాళ్ళు వచ్చి, యేసయ్యా మాకు వాక్యం ఎలా చెప్పాలో, ప్రసంగం ఎలా చెప్పాలో మాకు నేర్పించమని అడగలేదు. అద్భుతాలు ఎలా చేయాలో మాకు నేర్పించమని అడగలేదు. వాళ్ళు ఏమని అడిగారు? ప్రార్థన నేర్పము ప్రభువా, ప్రార్థన నేర్పము.